వెల్కమ్ టు భాస్కర్ రావు ఛానల్ అగైన్. ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి చెప్తాను. ఇంతమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా, దీనికి కారణం ఏంటి, అసలు కారణం ఏమిటి అనేది ఎవరికీ తెలియదన్నమాట. అసలు అందరూ అనుకుంటారు 20% వరకు జంక్ ఫుడ్స్, లేకపోతే ఈ రసాయనాలు, లేకపోతే ఆహారాలు కరెక్టే అవుతాయి. 80% ఏంటంటే మనం వ్యక్తం చేయలేనటువంటి కోపం వల్ల. ఒక 10 సంవత్సరాలు ఇప్పుడు మనం ఒక క్లర్క్ ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, ఆ ఆఫీసర్ మీద హింసిస్తున్నాడు, ఆ ఆఫీసరు మీద వీడి కోపం వ్యక్తం చేయలేడు, అంటే తీర్చేసుకోలేడు అనమాట. అది అలా జరుగుతూ ఉంటే ఈ శరీరంలో డెవలప్ అయిపోయి ఆ హార్మోన్స్ ఆ విధంగా డెవలప్ చేస్తాయి అన్నమాట. ఇది చాలా సింపుల్ విషయం. ఇది మనం ఏం చేయాలి, మనం ఈ వాడి మీద దయా, ప్రేమ, కరుణ, జాలి చూపించడం, లేకపోతే దానికి ఏదో విధమైన మార్గాలు మనం అనుసరించాలన్నమాట. ఇదే అత్త కోడళ్ళు కానీ, తల్లి కూతుళ్ళకి కానీ, తండ్రి కొడుకులకు కానీ, అన్నదమ్ములకు కానీ. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, పెద్దవాడి మీద చిన్నవాడి కోపం తీర్చుకోలేడనమాట, వాడిని వ్యక్తం చేయలేడు, ఏదో రకం. అదే కోపం అలా మనసులో పెట్టేసుకుని అలా ఉంటే అది క్యాన్సర్ కింద పరిమాణం చెందుతుందన్నమాట. దీని గురించి ఇంకా బాగా డీటెయిల్డ్గా మన ఛానల్లో వీడియో చేస్తాను, ఉంచండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ రోగాల నుంచి, ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు అన్నమాట. ఈ విషయం విన్నందుకు థ్యాంక్ యూ.